హలో అందరికి రాజారాణి మెథడ్లో బ్లౌజ్ మెజర్మెంట్స్ చాలా మందికి అర్థం కాదు కదా ఎట్లా తీసుకోవాలో డైరెక్ట్గా బాడీ మీద చూపిస్తే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి నేను ఇలా డ్రాయింగ్ మెథడ్లో చూపిస్తున్నాను. సో బ్లౌజ్ మెజర్మెంట్స్ లేదా బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది ఈజీగా అర్థమైపోతుంది అండి. సో మనం ఈ మెథడ్లో వచ్చేసి రెగ్యులర్గా బ్లౌజ్ లెంత్ తీసుకుంటాం, ఫ్రంట్ బ్యాక్, ఇంకా షోల్డర్ లెంత్ తీసుకుంటాం. రెడీ షోల్డర్ అంటే ఎలా తీసుకోవాలి, షోల్డర్ టు అపెక్స్ ఎలా తీసుకోవాలి, అపెక్స్ టు అపెక్స్ ఎలా తీసుకోవాలి, షోల్డర్ టు చెస్ట్ డౌన్ ఎలా తీసుకోవాలి, చెస్ట్ రౌండ్, వేస్ట్ రౌండ్, ఇంకా నెక్ డిప్, ఫ్రంట్ నెక్ డిప్ ఎలా తీసుకోవాలి, షోల్డర్ రౌండ్ ఎలా తీసుకోవాలి, స్లీవ్ లెంత్ ఇంకా స్లీవ్ రౌండ్ ఎలా తీసుకోవాలి అనేది ఈ పాయింట్స్ అన్నీ నేర్చుకుందాం ఈ డ్రాయింగ్లో. సో మీకు అర్థం కావడానికి నేను ఇలా డ్రాయింగ్లో చూపిస్తున్నాను, చూసి ఈజీగా నేర్చేసుకోండి. ఫస్ట్ ఇది మనకి ఇది బాడీ షేప్ అజ్యూమ్ చేసుకోండి. అలా ఇది మన బాడీ పార్ట్ అనుకుంటే ఫస్ట్ మనం ఏం తీసుకుంటాము అని అంటే షోల్డర్ లెంత్. ఈజీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం షోల్డర్ లెంత్ మెజర్ చేసుకుంటాం కదా. షోల్డర్ లెంత్ ఎలా మెజర్ చేసుకోవాలంటే ఎక్కడైతే ఇక్కడ ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ ఎండ్ అయిపోతుంది, ఇక్కడ నుంచి చెయ్యి స్టార్ట్ అయిపోతుంది, ఇది చెయ్యి డౌన్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ షోల్డర్ ఈ పాయింట్ నుంచి సేమ్ ఇక్కడ కూడా ఇటువైపు కూడా ఎక్కడైతే షోల్డర్ ఎండ్ అయ్యి చెయ్యి స్టార్ట్ అవుతుందో ఆ పాయింట్ వరకు మనం మెజర్ చేసుకోవాలి టేప్తో. ఎంత వస్తే అది మనకి సెకండ్ పాయింట్ అంటే షోల్డర్ లెంత్ మనకి వచ్చేసినట్టే. సో షోల్డర్ లెంత్ మనకు వచ్చేసింది. తర్వాత ఇక్కడ నుంచి ఈ మెడ దగ్గర నుంచి ఈ మెడ ఎక్కడైతే కవర్ తిరుగుతుందో ఆ పాయింట్ నుంచి సేమ్ ఈ పాయింట్ నుంచి ఈ మెడ దగ్గర వరకు మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో ఆ మిడిల్ పార్ట్ మనం ఐడెంటిఫై చేసుకుంటే ఆ మిడిల్ పార్ట్ నుంచి మనకి మిడిల్ పార్ట్ దగ్గర టేప్ సెట్ చేసుకొని మనకి చెస్ట్ మీద నుంచి ఎంతైతే బ్లౌజ్ పొడవు కావాలో మనం సెట్ చేసుకుంటే అంత ఇది మనకి ఈ లెంత్ వచ్చేసి మనకి బ్లౌజ్ లెంత్ అవుతుందండి. ఫ్రంట్ బ్లౌజ్ లెంత్ సేమ్ బ్యాక్ సైడ్ అలానే మనం సెట్ చేసుకుంటే అది మనకి బ్లౌజ్ లెంత్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ షోల్డర్ ఉంది కదా, సేమ్ ఈ పాయింట్ నుంచి మనకి షోల్డర్ మనం రెడీ షోల్డర్ మనకి ఎంతైతే రెడీ షోల్డర్ కావాలి అని అనుకుంటామో అంత మెజర్ చేసుకుంటే ఎంత 2 ఇంచెసా 3 ఇంచెసా 1 ఇంచా అనేది ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఇటు సైడ్ సెట్ చేసుకుంటాము. ఈ పాయింట్ నుంచి ఇటు సైడ్ సెట్ చేసుకుంటాం. అది ఎంత వస్తే దాన్ని మనం రెడీ షోల్డర్ అంటాం. రెడీ షోల్డర్ అని అంటాం. ఇంకా చెస్ట్ మనం ఎక్కడైతే సెంటర్ పాయింట్ అని మెజర్ చేసుకున్నాం కదా, ఆ టేప్ని ఆ సెంటర్లో పెట్టేసుకొని ఇక్కడ నిప్పుల్ పాయింట్ ఉంది కదా, నిప్పుల్ పాయింట్. సో ఈ షోల్డర్ నుంచి ఈ నిప్పుల్ పాయింట్ వరకు ఎంతైతే లెంత్ వస్తుందో, ఎంతైతే ఈ నిప్పుల్ పాయింట్ వరకు ఎంతైతే లెంత్ వస్తుందో దాన్ని మనం షోల్డర్ టు అపెక్స్ లెంత్ అంటాం. అర్థమైంది కదా. సో ఈ నిప్పుల్ పాయింట్ నుంచి ఈ నిప్పుల్ పాయింట్ వరకు ఉండే లెంత్ని అపెక్స్ టు అపెక్స్ అంటాం. అపెక్స్ టు అపెక్స్ అని అంటాము. సో అది అపెక్స్ టు అపెక్స్ పాయింట్. ఈ నిప్పుల్ పాయింట్ నుంచి ఈ నిప్పుల్ పాయింట్ వరకు ఉండేదాన్ని అపెక్స్ టు అపెక్స్ ఎంతైతే లెంత్ ఉంటుందో అది అపెక్స్ టు అపెక్స్ అని అంటాము. నెక్స్ట్ ఈ షోల్డర్ నుంచి చెస్ట్ మీద నుంచి ఇక్కడ వరకు ఎంతైతే లెంత్ ఉందో షోల్డర్ నుంచి ఈ లెంత్ వరకు ఎంత అయితే ఉందో అది మనకి షోల్డర్ టు చెస్ట్ డౌన్ లెంత్ వచ్చేస్తుంది.
ఇంకా చెస్ట్ రౌండ్ అనేది టేప్ ఈ కొలత మనం చంక కింద ఉంది కదా, ఈ చంక కింద చెస్ట్ మీద నుంచి పాయింట్ మీద నుంచి ఇలా తీసుకుంటే అది మనకి చెస్ట్ రౌండ్. ఇంకా ఈ వేస్ట్ ఎక్కడైతే మనం బ్లౌజ్ లెంత్ పొడవు ఎంత అయితే పెట్టేసుకున్నామో ఆ బ్లౌజ్ లెంత్ అని చుట్టూ వెనుక నుంచి ముందుకు సెట్ చేసుకుంటే అది మనకి వేస్ట్ రౌండ్ అవుతుందండి. ఇంకా షోల్డర్ ఇంతవరకు బాడీ పార్ట్స్ అన్నీ వచ్చేసినట్టే. ఇంకా నెక్ డీప్, ఇక్కడ ఏదైతే మిడిల్ పాయింట్ మనం పెట్టుకుంటామో ఆ మిడిల్ పాయింట్ నుంచి ఇట్లా క్రాస్గా మనకి బ్లౌజ్ ఎంతవరకు కావాలో అంతవరకు ఇట్లా క్రాస్గా పెట్టుకుంటే మనకి సేమ్ ఇక్కడ నుంచి ఇటు నుంచి అయినా మనం మెజర్ చేసుకోవచ్చు. సో ఈ క్రాస్గా ఇక్కడ నుంచి టేప్ని ఇలా సెట్ చేసుకొని మనం ఎంత లెంత్ కావాలో అంత నెక్కి సెట్ చేసుకుంటే అది మనకి నెక్ డీప్ అనేది వచ్చేస్తుంది. వచ్చేస్తుందండి. ఈడి వరకు బాడీ పార్ట్ అయిపోయింది. ఇంకా స్లీవ్ రౌండ్ వచ్చేసి నేను ఇక్కడ మళ్ళీ ఒకసారి గీసి చూపిస్తాను. స్లీవ్ పార్ట్ వచ్చేసి ఇది కదా, ఇది మన బాడీ అనుకుంటే ఇట్లా స్లీవ్ ఉంటుంది కదా, సో ఇది మన స్లీవ్ అనుకుంటే ఇక్కడ ఈ చంక నుంచి దీని వరకు మనకి ఎంతైతే మెజర్మెంట్ వస్తుందో ఈ చంక ఈ నుంచి ఈ రౌండ్ మనకి ఎంతైతే వస్తుందో అది మనకి షోల్డర్ రౌండ్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎడ్జ్ పాయింట్, ఇందాక ఫస్ట్ మనం షోల్డర్ మెజర్ చేసుకుంటాం కదా, ఈ ఎడ్జ్ పాయింట్ నుంచి మనకి బ్లౌజ్ లెంత్ ఎంత కావాలో అది స్లీవ్ లెంత్ అంటాం. స్లీవ్ లెంత్ చేయి పొడవు ఎంత కావాలో ఈ పాయింట్ నుంచి ఎంత వరకు మనకి ఈ స్లీవ్ ఎంత పొడవు కావాలో అంత దాన్ని మనం స్లీవ్ లెంత్ అని అంటాం. ఎక్కడైతే పొడవు పెట్టుకున్నామో అక్కడ రౌండ్ చుట్టూ మెజర్ చేసుకుంటే అది స్లీవ్ రౌండ్. సో ఇలా మనం బాడీ కొలతలన్నీ మనం చూసుకుంటామండి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇదంతా ఎంతైతే వస్తుందో అది మన షోల్డర్ లెంత్. ఈ నుంచి ఇక్కడికి ఉండేదాన్ని రెడీ షోల్డర్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండేది అపెక్స్ షోల్డర్ టు అపెక్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండేదాన్ని అపెక్స్ టు అపెక్స్. ఇక్కడ నుంచి మళ్ళా ఈ చెస్ట్ డౌన్ దగ్గరకు ఉండేది షోల్డర్ టు చెస్ట్.